అరే గజాల చెప్పరా బట్టు. ఇప్పుడే విడుదలై పార్ట్ 2 కంప్లీట్ చేసి వచ్చా. సారీ విడుదల పార్ట్ 2 కంప్లీట్ చేసి వచ్చా. చంద్రకళలో చూసా. అరే మా పార్ట్ 1 కూడా చూసినట్టున్నావు కదా నువ్వు. చూశాను మావ, అది ఓటీటీలో చూసా. చెప్పాలంటే మనకి వెట్రిమారన్ సినిమాలన్నీ ఓటీటీలో చూడడం అలవాటు అయిపోయింది. సో కొంతమందికి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ వేరే రకంగా ఉంటాయి. ఐ మీన్ ఈ సినిమా ఒక యాక్షన్ సినిమా, ఎలివేషన్స్ ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే బోల్తా పడతారు. ఈ సినిమా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది, స్టోరీ టెల్లింగ్ ఎక్కువ ఉంటుంది. ఎలివేషన్లు ఉండవు. ఈ సినిమాకి ఎలివేషన్ మ్యాటర్ కాదు మాము, స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుంది. మెయిన్ గా చెప్పాలంటే రైటింగ్ బాగుంటుంది, బట్ ఎగ్జిక్యూషన్ లోనే కొంచెం లోపం ఉంది అనిపించింది. ఇంతకు ముందు వెట్రిమారన్ సినిమాలో ఎగ్జిక్యూషన్ టాప్ ఉంటది. కొన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ టచ్ చేస్తాడు కానీ ఓ లెవెల్లో టచ్ చేయడు, అలా టచ్ చేసి వదులుతాడు. అవి కూడా ఓ రేంజ్ లో పూనకాలు వస్తాయి. బట్ అలాంటి సీన్లు దీంట్లో మిస్ అవుతాయి. అంటే అది ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పట్లా, ఇది ఒక కైండ్ ఆఫ్ స్టోరీ. దీనికి కనెక్ట్ అయితే ఓవరాల్ గా సినిమా నచ్చుతుంది. ఓకే, నువ్వు అన్నట్టు వెట్రిమారన్ సినిమాలు మనకి రూట్స్ నుంచి తెలియదు కానీ గట్టిగా మాట్లాడుకుంటే అసురన్ దగ్గర నుంచి వెట్రిమారన్ అన్న పేరు బాగా మారుమోగిపోయింది. పర్టికులర్ గా మన తెలుగు గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ ఫ్లేవర్ అంటే ఆల్రెడీ చెప్పావు, అంటే అసురన్ రేంజ్ లో ఈ సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడుగుతున్నాను నేను అంతే. చెప్పాలంటే ఇందాకనే చెప్పా, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. బట్ రెండు వెట్రిమారన్ స్టైల్లో ఉంటాయి. అక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ టచ్ చేస్తాడు, బట్ హియర్ సొసైటీకి సంబంధించిన పాయింట్లు టచ్ చేస్తాడు. విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు ఈ సినిమా పీపుల్ గురించి అని. చెప్పాలంటే ఈ సినిమా మొత్తం నిజంగా పీపుల్ గురించే, ప్రజల సమస్యలు బాగా డిస్కస్ చేస్తాడు. ఓకే, వెట్రిమారన్ గురించి చెప్పో, ఆయన స్టోరీ టెల్లింగ్ గురించి చెప్పో అంతా బాగానే ఉంది. ఇప్పుడు మన జెమ్ ఎవరైతే ఉన్నారో విజయ్ సేతుపతి, ఆయన పెర్ఫార్మెన్స్ గురించి ఎలా ఉంది అని క్వశ్చన్ అయితే చేయక్కర్లేదు, కానీ ఏ రేంజ్ ఇచ్చాడని మాత్రం క్యూరియాసిటీ అయితే మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ దట్టు పార్ట్ 1 లో సూరి కూడా మంచి లీడ్ లోనే చేశాడు. ఈ సినిమాలో ఎలాగా కుదిరింది? చెప్పాలంటే పార్ట్ 1 లీడ్ సూరి, ఇక్కడ లీడ్ విజయ్ సేతుపతి. అండ్ ఇక్కడ సూరికి కూడా కొంచెం స్కోప్ తక్కువ ఉంటుంది, ఉన్నంతలో మంచి సీన్స్ ఏ పడ్డాయి. బట్ హియర్ మొత్తం స్టీల్ చేసింది మాత్రం విజయ్ సేతుపతి. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా స్కోప్ ఉంటుంది, తన బెస్ట్ ఇచ్చేసాడు. అండ్ తనతో పాటు మంజు వారియర్ కూడా చాలా బాగా నటించింది. మిగతా యాక్టర్లు కూడా మంచి రోల్స్ పడ్డాయి. 1 లో ఉన్న వాళ్ళకి 2 లో కూడా మంచి రోల్స్, వాళ్ళ క్యారెక్టర్ ఆర్కులు కూడా బాగా మారుతాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, వెట్రిమారన్ సినిమా అంటే ఇటు స్టోరీ టెల్లింగ్ టేకింగ్ తో పాటు వెనకాల పనిచేసే అంటే ఆఫ్ స్క్రీన్ డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా వెర్సటైల్ గానే ఉంటుంది. ఈ సినిమాలో ఎలా ఉంది? ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ది లెజెండ్ ఇళయరాజా గారు చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. సినిమా టోన్ ని ఎక్కడా మిస్ చేయకుండా వెట్రిమారన్ స్టైల్లో మ్యూజిక్ ఇచ్చారు. పావురమ పాట కూడా వినుంటావు ట్రైలర్ లో. దీని మీద కూడా అది మంచి సిచ్యువేషన్ లో వస్తుంది, సిచ్యువేషన్ తగ్గట్టు ఆ పాట అయితే పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటది, మీనింగ్ఫుల్ గా ఉంటది. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంటది. సినిమాకి తగ్గట్టు సౌండ్ అన్నీ బాగుంటాయి. సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్ గా ఉంటది. ఎడిటింగ్ అన్ని టెక్నికల్ గా అయితే సినిమా చాలా బాగుంటది. అంటే మనకి వెట్రిమారన్ సినిమాలు చూసి అలవాటు అయిపోయినాయి. అంటే అతని స్టైల్ మనకు తెలుసు, ఆ స్టైల్ ని ఎక్కడా తగ్గించదు టెక్నికల్ గా. ఓకే, ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అవి ఎలాగున్నారా మా సినిమాకి? ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడా తగ్గలేదు. చెప్పాను కదా వెట్రిమారన్ స్టైల్ కి ఎక్కడా తీసిపో. ఓకే, ఓవరాల్ గా నాకు డౌట్ ఏంటంటే విడుదల పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూడొచ్చా? చూడకూడదు, బికాజ్ విడుదల 1 అనేది ఒక విత్తనం లాంటిది, దాని నుంచి పుట్టుకొచ్చిన మహావృక్షం ఇది. ఐ మీన్ అంతలా లేపుతున్నాను అనుకోకండి. అంటే వెట్రిమారన్ సినిమా చూసి వాళ్ళకి అలా అనిపిస్తుంది, ఆయన సినిమాలో ఆయన స్టోరీ టెల్లింగ్ నచ్చే వాళ్ళకి. ప్రీక్వెల్ అయినా సరే అది ఖచ్చితంగా చూడాలి. సినిమా అయితే మాత్రం బాగుంటది. వెట్రిమారన్ ఫ్యాన్స్ కి, విజయ్ సేతుపతి ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వరు. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే నేను రికమెండ్ చేయను. కొంతమంది మెచ్యూర్డ్ గా ఉంటారు ఫ్యామిలీ ఆడియన్స్, వాళ్ళైతే చూడొచ్చు. అంటే వెట్రిమారన్ సినిమాలు ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ చూసి లైక్ చేశారో వాళ్ళైతే చూడొచ్చు. ఇది విడుదల పార్ట్ 2 రివ్యూ. మీకు నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ కామెంట్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు చాలా హెల్ప్ అవుద్ది. ఈ వీకెండ్ 3 రివ్యూలు రాబోతున్నాయి, రెడీగా ఉండండి. అలా రెడీగా ఉండాలంటే సబ్స్క్రైబ్ తో పాటు పక్కన బెల్ ఐకాన్ కూడా కొడితే పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.